సుధాకర్ గారికి అట్లాగే మేడం శిరీష గారికి వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ మీరు 2 మంచి ప్రశ్నలు అడిగారు. మొట్టమొదట ఇచ్చిన రైతులు సంతృప్తిగా ఉన్నారా, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినాయా? నిజంగా ఇది అడ్రస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అంటే త్రిసభ్య కమిటీ ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంత్రి గారు, నారాయణ గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురితోటి త్రిసభ్య కమిటీ వేసేంత వరకు అక్కడ ఏదో పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పని భూతద్దంలో చూపిస్తూ రైతులు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళని అన్యాయం చేస్తున్నారు, రాజధానిలో నిర్మాణాలు జరగట్లేదు, దీన్ని ఎప్పుడు పూర్తవుతాయి, ఇలాంటి రకరకాలుగా తీసుకొని వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అంతర్జాతీయ వేదికల్లో పెడితే ఇది ఒక హెరిటేజ్ నగరంగా గుర్తించారు. ఇది గమనించుకోవాలి. అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల యొక్క దుస్థితిని దృష్టిలో పెట్టుకొని నీరు కాలుష్యం ఈ రెండు గనక అందుబాటులో ఉంటే, అంటే కాలుష్యం లేకుండా ఉంటే, నీరు అందుబాటులో ఉంటే నగరాలు ఎలా అభివృద్ధి చెందుతాయో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నగరాలను చూస్తే మనకు అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణా పరివాహక ప్రాంతం పక్కనే, కృష్ణానది పక్కనే దీన్ని ఏర్పాటు చేసుకుంటూ భవిష్యత్తులో ఇక్కడ కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా దాన్ని చూసి హెరిటేజ్ నగరంగా గుర్తించారు. ఇది ఫస్ట్గా గుర్తించాలి. ఇక రెండోది మీరు అన్నట్టు అమరావతి రైతులు, ఆ మహిళమ్మ తల్లులు కావచ్చు, పోరాటం చేసినటువంటి సుధాకర్ గారు కావచ్చు, లేకపోతే శిరీష్ గారు కావచ్చు, పాల్గొన్న రైతులు కావచ్చు, దానికి సంబంధించిన జేఏసీ నాయకులు కావచ్చు, వాళ్ళు 5 సంవత్సరాలు అమరావతిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో ఒక అద్వితీయం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ముందుగా వాళ్ళందరికీ ఆ రాజధానిని కాపాడుకోవడానికి వాళ్ళు నిర్వహించినందుకు మీ ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ మహిళామ తల్లులందరికీ కూడా 100 కోటి వందనాలు. ఇక్కడ వాళ్ళు చేసిన పోరాటంతో పాటు మనం గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ ప్రభుత్వం రైతులతోటి మమేకమై అగ్రిమెంట్ చేసిన విధానం వల్ల అంగుళం కూడా కదిలించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించుకోవాలి. అంటే ఇంత పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. అందువల్ల ఈ రోజు అమరావతి మనం ఏదో ప్రయత్నం చేశాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందంతా చేశాడు. తీసుకొచ్చి అక్కడ భూములు ఇవ్వడాలు చేశాడు కదా. అంటే ఎలక్ట్రికల్ దానికి కేటాయించినటువంటి ఎలక్ట్రికల్ సిటీగా ఏర్పాటు చేసి దానికి 5 జోన్ కింద తీసుకొని వచ్చేసి అక్కడ రైతులకు 50,000 మందిని తీసుకొచ్చేసి రైతులు పొలాల్లో ఒక్కో సెంటు కాడికి వాళ్ళు కేటాయించేసి వివిధ ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు, అక్కడ ఆ ప్రదేశంలో వాళ్ళు కాదు, వివిధ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేసి రాజధాని నిర్మాణం చేయకుండా చేయాలనే కార్యక్రమంలో భాగంగా అతను ఎత్తుకున్న అంశం. చాలా ఇబ్బందులు చేశాడు. అక్కడేం పనులు మొదలు పెట్టలేదు. అటవీ ఎక్కడ చూసినా కూడా అడవిని తలపించే విధంగా చేసుకుంటూ వచ్చాడు. దాన్ని అడవిని తీసుకొని ఈరోజు మళ్ళీ మామూలు స్థితి తీసుకురావడానికి 39 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం. వచ్చేసి ఈ రోజు చూసుకుంటామంటే మొన్నే నేను వెళ్ళొచ్చాను. మొన్నే కరెక్ట్గా 3 రోజుల క్రితం నేను వెళ్ళి రావడం కూడా జరిగింది అమరావతి. ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మనకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంతకుముందు కూడా వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకసారి రౌండ్ వేస్తాను నేను ఋషి గారు. కారణం ఏంటంటే ఏం జరుగుతుంది అలాగే మిత్రులతో కూడా మాట్లాడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. మొన్న ఈ త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, లేకపోతే నారాయణ గారు కావచ్చు, శ్రావణ్ కుమార్ కావచ్చు, ఇక్కడ అంశాన్ని కూడా గమనించుకోవాలి. ఆ ప్రాంతం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆ ప్రాంతం శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, రైతుల యొక్క అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు వాళ్ళు. రేపు పొద్దున ఓట్లు అడగాల్సింది కూడా వాళ్ళే. ఆ బాధ్యత వాళ్ళు పెట్టారు కాబట్టి, ఆ బాధ్యతను వాళ్ళు భుజాల మీద తీసుకున్నారు కాబట్టి చక్కగా ఈరోజు రైతులకు వివరిస్తూ, సమస్యలు చాలా ఉంటాయి, సమస్యలు లేవని నేను అన్నాను, సమస్యలు ఉంటాయి, కానీ అవి అడ్రస్ చేయదగ్గ సమస్యలు. దాంట్లో విపరీత అర్థాలు తీస్తూ విపరీతంగా కోరికలు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అదే అంటే నిన్న మాట్లాడింది ఎవరన్నా రెచ్చగొట్టిందా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి ఎంతవరకు జరిగింది, రిటర్నబుల్ ప్లాట్ల సంగతి ఏంటి, తర్వాత మాకు గ్యారంటీ ఏమి ఇస్తారు అంటే శ్రవణ్ చెప్పాల్సి వచ్చింది. ఆయన 3 ఏళ్లలో ఒకవేళ రాకపోతే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు అని, వాళ్ళు లేదంటే ఎకరానికి 5 లక్షలు ఇస్తారా అని అడగడం, ఇవన్నీ వచ్చాయి. సో అవి అడగడానికి దారితీసిన పరిస్థితులు ఏంటని అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో అమరావతిలో జరిగినటువంటి పనులు జరగకపోవడం ఒకటి, వీళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఏదైతే రిజిస్టర్ చేసి వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఏ రైతులకి ఎలా ఇవ్వాలి ఏంటనే దాని మీద కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అనే ఉద్దేశాన్ని
దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరగలేదు కదా, మాకు ఎలాంటి న్యాయం జరిగిద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు అడుగుతున్నమాట వాస్తవమే. కానీ దీన్ని ప్రేరేపితంగా కొంతమంది ఇప్పుడు నిన్న మొదలు పెట్టారండి. ఎండ్రాయి గ్రామంలో 925 ఎకరాల భూమి, దానికి సంబంధించి నేను ఒక్కరోజే 400 ఎకరాలు వచ్చినాయి కదా. రెండోది వీళ్ళు చెప్తున్నట్టు అమరావతి ప్రాంతంలో 3 శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎంత స్పందన వచ్చింది? లేదు. ఈ రోజు ఎంతమంది రైతులు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? నిన్న సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి నాకు తెలిసి మందడ గ్రామంలో 130 ఇళ్ళు ఆ రోడ్డుకి వెళ్ళిపోతూ ఉంటాయి, 4 గుళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి వాళ్ళందరినీ సమర్థించాలి కదా. వాళ్ళందరూ సమర్థించాలంటే వాళ్ళకి ఏమి హామీ ఇవ్వాలి? వాళ్ళకి సంబంధించి ఇదిగో బాబు మీకు ఎంతకంటే మంచి స్థలాలు ఇస్తున్నాం. మామూలు విషయం కాదు కదా. భూమి పోవడం అంటే ఏంటి, ఇల్లు పోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒకటండి, భూమి ఋషి గారు, నేను రైతు బిడ్డని. అంటే ఇప్పుడు నేను వ్యవసాయం చేయకపోతున్నా కూడా నేను వ్యవసాయం చేసిన వాడిని. భూమి మీద ఉన్న మమకారం నేను చెప్తాను. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను అంటే నా జీవితంలో జరిగిన సంఘటన, ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు జరిగే సంఘటన. మా తండ్రి గారికి వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తికి నేను చెప్పకుండా ఊరేమట మాకు ఒక 1 ఎకరం పొలం ఉంటే నా అవసరాల నిమిత్తం నేను వేరే వాళ్ళకి అమ్మి మా నాన్నగారిని తీసుకెళ్ళి రసీదు అక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు తెలియదు. వెళ్ళిన తర్వాత ఏలుముద్ర వేస్తుంటే, ఏలుముద్ర వేయించేటప్పుడు, ఏలుముద్ర మరి సంతకం కూడా లేదు ఆయనకి, ఏలుముద్ర వేసేటప్పుడు బయటకు వచ్చి కళ్ళీళ్ళు పెట్టుకున్నా అండి. నా జీవితంలో నేను చేసినటువంటి చాలా దుర్మార్గమైన పని అది. ఒక రైతు బిడ్డగా రైతు కళ్ళ నీళ్లు, నా తండ్రి కళ్ళ నీళ్లు నేను చూశాను. నేను 1 ఎకరం భూమి అంటే ఆయన పెంచుకున్న మమకారం. ఎందుకంటే మామూలు సహజంగా ఏ రైతైనా సరే స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా భూమి తల్లిని నమ్ముకుంటాడు. మనిషితో ఉన్నట్టే ఉంటుంది ఎమోషన్. అసలు మనుషుల కంటే ఎక్కువగా ఉంటుందండి. మనుషులకు విశ్వాసం ఉంటుందా లేదా అనేది వేరే విషయం. మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఈ భూతల్లిని ఇప్పుడు మాగాణి ప్రాంతం అండి, మా గ్రామంలో మాగాణి ప్రాంతం ఏంటి, ఈరోజు దుక్కి దున్ని మరి నారుమడేసి నీరు పెట్టుకొని నారు తీసుకొని నాటేసి దాంట్లో కలుపు తీసుకొని ఎరువు వేసుకొని పంట చేతికి వచ్చిన తర్వాత కోత కోసి కుప్ప నూర్పి ఇంటికి వచ్చిన దాకా రైతు దేవుని చూస్తూ ఉంటాడు, ప్రకృతి సహకరించాలని చెప్పని. ఈ రోజు పురుగులు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన కలుపు కావచ్చు, దాంతో అంత మమేకం పెంచుకొని నష్టం వచ్చినా కూడా రైతు వేస్తున్నాడండి. దాంట్లో అనుబంధం తెంచుకోలేక బిడ్డలైనా దూరం చేసుకుంటాడేమో కానీ భూమిని దూరం చేసుకో రైతులు. అలాంటి భూమిని 33,000 ఎకరాల పైచీలకు రైతులు 29 గ్రామాలకు సంబంధించి 29,000 మంది పైన రైతులు ఇచ్చారు. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే మన రాష్ట్రం కోసం 5,50,00,000 మందికి మేము రాజధాని ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవాలని ఈ 5,50,00,000 మందికి ప్రతినిధులు మేమని చెప్పుకోవడానికి ఇచ్చిన త్యాగమూర్తులండి వాళ్ళు ఇచ్చారు. కానీ ఆ గర్వం నిలబడేలాగా ప్రభుత్వం, సరే గత ప్రభుత్వం కిల్ చేసింది అనుకోండి ఇంటెన్షనల్గా, కానీ ఈ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు అవుతున్నా కూడా ఇంకా కొంత ఆలస్యం అయిందనే ఒక అంశం ఉంది కదా. రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ 18 నెలల 26 రోజులు ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజులు లెక్కేసుకుంటే 584 రోజులు ఈ రోజుకు చూసుకుంటా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా దాన్ని అడవిని మొత్తం తీసేసి పనులు మొదలు పెట్టడానికి మొట్టమొదటి ఏదైతే రాజధానికి సంబంధించి మనకు కావాల్సిన 3 హైకోర్టు, తర్వాత సచివాలయం, శాసనసభ, ఈ గతంలో వేసినటువంటి పునాదులకు సంబంధించి నీళ్లు బయటకు తోడటానికి ఎన్ని రోజులు పట్టిందో మనందరం చూసాం. బయటకు తోడిన తర్వాత ఈరోజు ఆ పునాదులు దాని మీద ఇంకొక 50 అంతస్తులు ఏర్పాటు చేసుకున్నా కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా అన్ని సంవత్సరాలు నీళ్లు నిలబెట్టినా కూడా ఫౌండేషన్ అంతా రాఫ్ట్ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ దృష్టితోటి ఎంత పకడ్బందీగా వేశారో మనకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ కూడా మొన్న మధ్యలో వెళ్ళాం, అకాలమైన వర్షాలు, విపరీతంగా వచ్చిన వర్షాలు, ఒకేపు నీళ్లు తీసేయాలి, చేసుకోవాలి. పనులు ఎట్లా సాధ్యమవుతాయి? ఈ రోజు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అక్కడ మొదలవుతూ ఉంటే, పనులు వేగంగా జరుగుతూ ఉంటే, ఇక్కడ మిగిలిన జనానికి రైతులు కూడా అర్థం కావడం ఒకే ఒక విషయం చెప్తాను సార్ నేను. అది రాజధానిని చాలామంది ఏమంటున్నారంటే అమరావతిలో మొదలు పెట్టారు కదా, ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేదని చెప్పి చాలామంది